నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఈ రోజు నుంచి ఉచిత ఇసుక అయితే పంపిణీ చేయడం జరుగుతుందనమాట. టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో ఉచిత ఇసుక పంపిణీ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సో అదైతే ఏ విధంగానైతే మేనిఫెస్టోలో పెట్టిందో అదే విధంగా ఉచిత ఇసుకనైతే పంపిణీ చేయడానికి సిద్ధపడిందనమాట. అయితే ఇప్పుడు ఈ ఉచిత ఇసుకకు సంబంధించి కొన్ని కండిషన్లు అయితే పెట్టడం జరిగింది. ఆ కండిషన్‌లో ఏంటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్‌కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఉచిత ఇసుకపై ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఎస్పీ, జేసీ వివిధ శాఖల అధికారులు అయితే ఉంటారు. ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీల బాధ్యతలు జిల్లా కమిటీలే పర్యవేక్షిస్తాయన్నమాట. ఇసుక తిరిగి అమ్మిన, ఇతర రాష్ట్రాలకు తరలించిన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించడం జరిగింది. ఉచిత ఇసుకను భవన నిర్మాణాలకు మాత్రమే వాడాలని ప్రభుత్వం స్పష్టం చేసిందనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.